హాయ్ ఫ్రెండ్స్, మడ్గావ్ ఎక్స్ప్రెస్ ముగ్గురు స్నేహితులు వాళ్ళ ముగ్గురు గోవాకు వెళ్ళాలని చిన్నప్పటి నుంచి కళ్ళకంటారు. అయితే వయసు వచ్చాక ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ముగ్గురులో ఒకడు ఆ మిగిలిన ఇద్దరిని ఫారెన్ నుంచి రప్పించి గోవాకి వెళ్దాం అనుకుంటారు. ఆ వెళ్లే దారిలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు డ్రగ్స్ ముఠాలో ఇరుక్కుపోతారు. అక్కడి నుంచి వాళ్ళు తిరిగి ఎలా బయటకు వచ్చారు అన్నదే మిగిలిన కథ. ముగ్గురు హీరోలు చాలా బాగా నటించారు. ఎవరి పాత్రకి వంక పెట్టలేం. ముఖ్యంగా డ్రగ్స్ ఉన్న పరుపు మీద పడిపోయిన తర్వాత ప్రతీక్ గాంధీ అద్భుతంగా నటిస్తాడు ఆ పాత్రలో. లేడీ క్రైమ్ డాన్కి మేల్ క్రైమ్ డాన్కి ఇద్దరికి మధ్య లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. దర్శకుడు కామెడీని పండించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ సినిమా స్టార్టింగ్లో బాగానే ఉన్న క్లైమాక్స్కి వచ్చేసరికి కథలో పస తగ్గిపోతుంది. మళ్ళీ క్లైమాక్స్ని బాగానే నిలబెట్టాడు దర్శకుడు. కునాల్కేమో హీరోగా అంత గొప్పగా సక్సెస్ కాకపోయినా దర్శకుడిగా ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, పాటలు కూడా పర్వాలేదు అనిపిస్తాయి. ఈ సినిమాని సరదాగా కామెడీ సినిమాలు, ట్రావెలింగ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.